పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, వర్గ రాజకీయాలు, అంతర్గత విభేదాలు, నిందలు, కుట్రలు, ఫామ్ హౌస్ భేటీలు, చివరికి కాంగ్రెస్ పంచాయతీ హస్తినాకు చేరింది. అధికార పార్టీలో దినదిన ప్రవర్ధమానంగా విధానాలు ముదురుతుండటంతో గొడవ హైకమాండ్ దగ్గరికి వెళ్లింది. ఉదయం సీఎల్పీలో 20 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై వారంతా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అటు మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ సీనియర్లు అండగా నిలబడుతున్నారు. కొండా సురేఖ సహా పలువురు అసంతృప్త నేతలపై 20 మంది ఎమ్మెల్యేలు కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తనకు పంపిన షోకాజ్ నోటీసులను వాపసు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘానికి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కొండా సురేఖకు మద్దతుగా నిలబడ్డారు. మరోవైపు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై హైకమాండ్ పెద్దలకు ఫిర్యాదు చేయనున్నారు. మేఘారెడ్డితో పాటు వనపర్తి కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ బాట పట్టారు. మొత్తంగా 2.5 ఏళ్ల నుంచి 3 గొడవలు, 6 పంచాయతీలుగా నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ కాపురం బతుకు జట్కా బండి తరహాలో ఢిల్లీ బాస్ల దగ్గరికి చేరింది. మరి అధిష్టాన పెద్దలు వాతలు పెడతారో, గడ్డాలు మీసాలు పట్టుకుని బతిమిలాడుకుంటారో చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఇక కాంగ్రెస్ లో పూటకో పంచాయతీ, నిత్యం కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీ బాట పట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ముఖ్యమంత్రికి మద్దతుగా, అదేవిధంగా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అసంతృప్తి నేతల పట్ల విమర్శలకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. సిఎల్పి వేదికగా 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ 12 గంటలకు షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ కూతురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగాను టార్గెట్ చేసింది. ఆయన సోదరులు చేస్తున్న భూదందాలను సంబంధించి కావచ్చు, లేదా ప్రభుత్వం నుంచి ఆయన తమ్మునికి క్రమంగా 200 కోట్ల ఆస్తిని కట్టబెట్టడం సంబంధించి కొండా సురేఖ కూతురు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆమె ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను, నాకు కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా గౌరవం ఉంది, నేను కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దోపిడీని మాత్రమే ప్రశ్నిస్తున్నానని చెప్పి ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. పిసిసి క్రమశిక్షణ సంఘం ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులకు సంబంధించి సురేఖ కూతురు ఏదైతే సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సురేఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఆమె షోకాజ్ నోటీసులకు కౌంటర్ ఇచ్చింది. షోకాజ్ కు నాకు షోకాజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఆ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని చెప్పినటువంటి పరిస్థితి. నాకు రాజకీయ కుటుంబ నేపథ్యం బంధుత్వం ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత అభిప్రాయానికి రాజకీయానికి ముడిపెట్టొద్దు, తనకు సంబంధం లేదని చెప్పి ఆమె మాట్లాడుతూ నాకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనే దానికంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఆమెకు వ్యతిరేకంగా కొంత చర్యలు తీసుకునేందుకు సంబంధించినటువంటి అంశం సంబంధించి అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంచి నేతలతో కొండా సురేఖ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగా ఒక తీర్మానాన్ని చేసి పిసిసికి పంపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 20 మంది ఎమ్మెల్యేలు సురేఖ కావచ్చు, లేదా ఇతర ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేతలకు సంబంధించిన అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. 12 గంటలకు దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు అయితే సిఎల్పికి చేరుకున్నారు. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వనపర్తి నియోజకవర్గ విభేదాలు కూడా పతాక స్థాయికి చేరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీకి చేరారు. చిన్నారెడ్డి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్ సంబంధించి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారన్నటువంటి నేపథ్యంలో తనకు వచ్చిన టికెట్ ను డబ్బులు ఇచ్చి ఆయనకు టికెట్ ఇచ్చారు అని చెప్పినటువంటి నేపథ్యంలో మేఘారెడ్డి తీవ్రంగా పరిగణించారు. మా పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మహేష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తాజాగా ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలకు చిన్నారెడ్డిపై కంప్లైంట్ చేశారు. చిన్నారెడ్డికి ఇప్పటికే పిసిసి నోటీసులు అయితే ఇచ్చింది. షోకాజ్ నోటీసులకు ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొండా సురేఖ ఫ్యామిలీ పైన
కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందా లేదా అనే దానికంటే ఆమె కూడా కొద్దిమంది కాంగ్రెస్ లోని సీనియర్లు బాసటగా నిలిచారని తెలుస్తా ఉంది. ఎందుకంటే కొండా సురేఖ వివరించాల్సిన అవసరం ఉంది. కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం పైన కొంత పార్టీలోని కొద్దిమంది నేతలు తప్పుపడుతున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఒక బీసీ మహిళ పట్ల కొద్దిగా కక్షపూరిత రాజకీయాలు చేయడం సరైనది కాదన్న వాదనలో కొద్దిమంది సీనియర్లు ఆమెకు బాసటగా నిలుస్తున్నారని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఆమె అడుగులు వేస్తున్నారు అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఇటు మరోవైపు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన రద్దు చేసుకొని తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, వర్గ రాజకీయాలు, అంతర్గత విభేదాలు, నిందలు, కుట్రలు, ఫామ్ హౌస్ భేటీలు, చివరికి కాంగ్రెస్ పంచాయతీ హస్తినాకు చేరింది. అధికార పార్టీలో దినదిన ప్రవర్ధమానంగా విధానాలు ముదురుతుండటంతో గొడవ హైకమాండ్ దగ్గరికి వెళ్లింది. ఉదయం సీఎల్పీలో 20 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై వారంతా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అటు మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ సీనియర్లు అండగా నిలబడుతున్నారు. కొండా సురేఖ సహా పలువురు అసంతృప్త నేతలపై 20 మంది ఎమ్మెల్యేలు కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తనకు పంపిన షోకాజ్ నోటీసులను వాపసు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘానికి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కొండా సురేఖకు మద్దతుగా నిలబడ్డారు. మరోవైపు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై హైకమాండ్ పెద్దలకు ఫిర్యాదు చేయనున్నారు. మేఘారెడ్డితో పాటు వనపర్తి కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ బాట పట్టారు. మొత్తంగా 2.5 ఏళ్ల నుంచి 3 గొడవలు, 6 పంచాయతీలుగా నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ కాపురం బతుకు జట్కా బండి తరహాలో ఢిల్లీ బాస్ల దగ్గరికి చేరింది. మరి అధిష్టాన పెద్దలు వాతలు పెడతారో, గడ్డాలు మీసాలు పట్టుకొని బతిమిలాడుకుంటారో చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఇక కాంగ్రెస్ లో పూటకో పంచాయతీ, నిత్యం కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీ బాట పట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ముఖ్యమంత్రికి మద్దతుగా, అదేవిధంగా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అసంతృప్త నేతల పట్ల విమర్శలకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. సిఎల్పి వేదికగా 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్కు 12 గంటలకు షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ కూతురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగాను టార్గెట్ చేసింది. ఆయన సోదరులు చేస్తున్న భూదందాలను సంబంధించి కావచ్చు, లేదా ప్రభుత్వం నుంచి ఆయన తమ్మునికి క్రమంగా 200 కోట్ల ఆస్తిని కట్టబెట్టడం సంబంధించి కొండా సురేఖ కూతురు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆమె ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను, నాకు కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా గౌరవం ఉంది, నేను కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దోపిడీని మాత్రమే ప్రశ్నిస్తున్నానని చెప్పి ఆమె మాట్లాడారు. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. పిసిసి క్రమశిక్షణ సంఘం ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులకు సంబంధించి సురేఖ కూతురు ఏదైతే సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సురేఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఆమె షోకాజ్ నోటీసులకు కౌంటర్ ఇచ్చింది. షోకాజ్ కు నాకు షోకాజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఆ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని చెప్పినటువంటి పరిస్థితి. నాకు రాజకీయ కుటుంబ నేపథ్యం బంధుత్వం ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత అభిప్రాయానికి రాజకీయానికి ముడిపెట్టొద్దు, తనకు సంబంధం లేదని చెప్పి ఆమె మాట్లాడుతూ నాకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనే దానికంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఆమెకు వ్యతిరేకంగా కొంత చర్యలు తీసుకునేందుకు సంబంధించినటువంటి అంశం సంబంధించి అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంచి నేతలతో కొండా సురేఖ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగా ఒక తీర్మానాన్ని చేసి పిసిసికి పంపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 20 మంది ఎమ్మెల్యేలు సురేఖ కావచ్చు లేదా ఇతర
ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేతలకు సంబంధించిన అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. 12 గంటలకు దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు అయితే సిఎల్పికి చేరుకున్నారు. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వనపర్తి నియోజకవర్గ విభేదాలు కూడా పతాక స్థాయికి చేరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీకి చేరారు. చిన్నారెడ్డి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్ సంబంధించి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారన్నటువంటి నేపథ్యంలో తనకు వచ్చిన టికెట్ ను డబ్బులు ఇచ్చి తన ఖర్చు ఆయనకు టికెట్ ఇచ్చారు అని చెప్పినటువంటి నేపథ్యంలో మేఘారెడ్డి తీవ్రంగా పరిగణించారు. మా పార్టీ సంశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మహేష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తాజాగా ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలకు చిన్నారెడ్డిపై కంప్లైంట్ చేశారు. చిన్నారెడ్డికి ఇప్పటికే పిసిసి నోటీసులు అయితే ఇచ్చింది. షోకాజ్ నోటీసులకు ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొండా సురేఖ ఫ్యామిలీస్ పైన కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందా లేదా అనే దానికంటే ఆమె కూడా కొద్దిమంది కాంగ్రెస్ లోని సీనియర్లు బాసటగా నిలిచారని తెలుస్తా ఉంది. ఎందుకంటే కొండా సురేఖ వివరణించాల్సిన అవసరం ఉంది. కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం పైన కొంత పార్టీలోని కొద్దిమంది నేతలు తప్పుపడుతున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఒక బీసీ మహిళ పట్ల కొద్దిగా కక్షపూరిత రాజకీయాలు చేయడం సరైనది కాదన్న వాదనలో కొద్దిమంది సీనియర్లు ఆమెకు బాసటగా నిలుస్తున్నారని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఆమె ఏదైతే అడుగులు వేస్తున్నారు అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? ఇటు మరోవైపు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన రద్దు చేసుకొని తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి తిరుగుతాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.